వెల్కమ్ టు వ్యూ పాయింట్. శీతాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. అందుకే ఈ సీజన్ లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కొన్ని తిండి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ సీజన్ లోనే ఎక్కువ రోగాలు మనల్ని చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం, ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు శీతాకాలంలో ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపించాలని అంటున్నారు. చలికాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ వ్యవస్థలో మార్పులు జరుగుతుంటాయి. అందుకే ఈ క్రింది వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. శీతాకాలంలో చాలా మంది ఐస్ క్రీమ్స్, చల్లటి పానీయాలు, పండ్లు ఎక్కువగా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టుకుంటారు. అలా ఫ్రిడ్జ్ లో ఉంచిన పదార్థాలను వెంటనే తినేయకూడదు. అలా తింటే గొంతు ఇన్ఫెక్షన్లు, జలుబు, రొంబ, సైనస్ సమస్యలు వస్తుంటాయి. చలికాలంలో ఎక్కువగా స్వీట్స్ తినడం చాలా డేంజర్. ఎందుకంటే చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సీజన్ లో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా బెటర్. ముఖ్యంగా చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ త్వరగా జీర్ణం కావు. శీతాకాలంలో చిన్న చిన్న చిట్కాలు అంటే పడుకునే ముందు చేతులకు, పాదాలకు కొబ్బరి నూనె కానీ ఆవ నూనెతో కానీ మసాజ్ చేసుకుంటే మంచిది. చలికాలం మీకు జలుబు, దగ్గు, జ్వరం వస్తే చాలా వరకు పాలు, పెరుగుకు దూరంగా ఉంటే మంచిది.